ఆహ్, నిన్న మొన్న అంతా గూడా విజయసాయిరెడ్డి రాజీనామా చర్చ మాత్రమే హ్మ్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో జరిగింది. అవును సార్. సో, ఎందుకంటే ఎవరు ఊహించలేదు. హ్మ్. ఏ రకమైన లీకింగ్ అనేది రాలేదు ముందుగా. మామూలుగా అయితే తెలుగుదేశం మీడియా చాలా యాక్టివ్‌గా ఉంటది ఇట్లాంటి విషయాల్లో. హ్మ్. వాళ్ళు పసిగడతారు. ముందుగానే లీక్ చేస్తారు. కానీ అసలు విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తాడని గాని, లేకపోతే వైసీపీని వదిలిపెడతాడని గాని ఎవరు గూడా ఊహించలేదు, చెప్పలేదు కూడా. అంటే చాలా సైలెంట్‌గా జరిగిపోయింది. హ్మ్. మామూలుగా విజయసాయిరెడ్డి లాంటి ఒక ఇంపార్టెంట్ ఆయన్ని ఒక రకంగా ఎడమ భుజం అని చెప్పొచ్చు జగన్‌కి. అవును ఎందుకంటే సార్. కుడి భుజం సజ్జల రామకృష్ణారావు అయితే ఎడమ భుజం ఈయన. ఒకప్పుడు ఈయనే నంబర్ 2గా గూడా ఉన్న సందర్భాలున్నాయి. హ్మ్. ఎందుకంటే జగన్ ఫ్యామిలీ వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి దాదాపు 40 ఏళ్ల పాటు వైఎస్ ఫ్యామిలీతో విజయసాయిరెడ్డి అసోసియేట్ అయ్యి ఉన్నాడు. హ్మ్. బేసిక్‌గా ఆయన చార్టర్డ్ అకౌంటెంట్. వాళ్ళ కంపెనీస్ అందరికి అన్నిటికి గూడా ఆయనే చార్టర్డ్ అకౌంటెంట్. భారతికి గాని అటు అంటే రాజారెడ్డి దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ అందరికి కూడా ఆయనే అన్నమాట. అట్లాగే ఆయన నమ్మకంగా ఉంటున్నాడు కాబట్టి ఇలాంటి ఒక నమ్మకస్తుడు మనకు ఉంటే బావుంటదని జగన్ ఏం చేశాడంటే ఆయన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజ్యసభ సభ్యుడిని చేశారు. 2 సార్లు ఆయన రాజ్యసభ సభ్యుడు. హ్మ్. ఆయన మేజర్‌గా ఏముందంటే ఆయనకి ఇంగ్లీషు, హిందీ లాంగ్వేజెస్ బాగొచ్చు. కమ్యూనికేట్ చేయగలడు. హైలీ నాలెడ్జబుల్. అలాంటి వ్యక్తి ఢిల్లీలో ఉంటే, ఢిల్లీలో ఏందంటే రీజనల్ పార్టీస్‌కి ఢిల్లీలో స్ట్రాంగ్ లైజనింగ్ చేసేవాళ్ళు ఉండాలి. హ్మ్. ఇప్పుడు అక్కడ ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఉంటది. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ ఉంటాయి. సో, అనేక పనులు ఢిల్లీలో ఉంటాయి కాబట్టి అక్కడ మామూలుగా అఫీషియల్‌గా కూడా లైజనింగ్ సెంటర్స్ పెడతారు. హ్మ్. అవి కాకుండా పార్టీలకి అధికారంలో ఉన్నా లేకపోయినా పొలిటికల్ పార్టీలకి ఢిల్లీలో గట్టిగా అక్కడ సంబంధాలని ఎస్టాబ్లిష్ చేసుకొని దా తగినట్టుగా మనకి అవసరాలకు తగినట్టుగా డీల్ చేసేవాళ్ళు కావాలి. ఓకే అది సార్. ప్రతి పొలిటికల్ పార్టీ కూడా చేసుకుంటుంది. హ్మ్. ఈ విషయంలో చంద్రబాబు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. చంద్రబాబు ఢిల్లీలో చాలా స్ట్రాంగ్ రిలేషన్‌షిప్స్ ఉంటాయి. ఆయన అదే కాకుండా అపోజిషన్ పార్టీల్లో కూడా తన మనుషుల్ని ప్లాన్ చేసే హ్మ్. వ్యూహం చంద్రబాబుకు ఉంటది. ఆయనకి అన్ని వ్యవస్థల్లోనూ తన మనుషులు ఉంటారు. ఇతర రాజకీయ పార్టీల్లో కూడా చంద్రబాబుకి తన మనుషులు పెడతాడు. హ్మ్. అంటే ఒక లాంగ్ టర్మ్ వ్యూహంలో భాగంగా రేపొద్దున ఏ పార్టీ అధికారంలో ఉన్నా తన మనుషులు అక్కడ ఉండడం వల్ల వాళ్ళు మేనేజ్ లాబింగ్ చేయగలరు. ఓకే సో సార్. అది ఇంపార్టెంట్ కూడా చంద్రబాబు ఆహ్, చేసిన దాంట్లో ఏమాత్రం ఇది లేదు. హ్మ్. ఎవరైనా చేయాలి. చేయకపోతే సర్వైవల్ అనేది కష్టమైపోతుంది. అవును సార్. అందులో ఇవాళ వెరీ కాంపిటీటివ్ వ్యవహారం ఉంది. దాన్నేమంటారు ఫ్లూయిడ్ స్టేట్ అంటారు. హ్మ్. అంటే ఏదో మనం గెలిచేసాము హాయిగా మనం పరిపాలన చేసుకుందంటే కుదరదు. గెలిచిన ప్రభుత్వాలని పడగొట్టేస్తా ఉన్నారు. లేకపోతే తొక్కేసి పొలిటికల్ పార్టీలని కంప్లీట్‌గా తొక్కేసి ఆ స్థానంలోకి తాను రావాలని బీజేపీ ట్రై చేస్తుంది. హ్మ్. అంటే బీజేపీ ఎప్పుడూ లేని ఒక అగ్రెసివ్ స్టాండ్‌లో ఉందన్నమాట ఇవాళ. అంటే ఏ పార్టీ కూడా ఇప్పటివరకు అంత అగ్రెసివ్‌గా లేదు. హ్మ్. బీజేపీ అగ్రెసివ్‌గా ఉంది. ఈ అగ్రెసివ్ పాలిటిక్స్‌ని తట్టుకోవడం అనేది ఇవాళ వెరీ డిఫికల్ట్. అందుకనే ఢిల్లీ స్థాయిలో కూడా ఒక నమ్మకస్తులు ఉండాలి. టాలెంటెడ్ ఉండాలి. ఈ 2 క్వాలిటీస్ ఉండాలన్నమాట. సో, ఆ 2 ఈయనకున్నాయని చెప్పి జగన్ ఆయన్ని 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా చేశాడు. పార్లమెంటరీ పార్టీకి ఆయన్ని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు. ఆయన కూడా సక్రమంగా నెరవేర్చాడు. ఆ రోల్స్ అన్నీ కూడా చేశాడు. నిరంతరం బీజేపీలతో టచ్‌లో ఉన్నాడు. అలాంటి ఒక 40 ఏళ్లుగా నమ్మకంగా ఉంటున్న వ్యక్తి ఎందుకు రాజీనామా చేశాడు అవును సార్. సడెన్‌గా? ఆయనేం కారణాలు చెప్పట్లే. హ్మ్. వ్యక్తిగత కారణాలు. సడెన్‌గా ఏం వ్యక్తిగత కారణాలు ఆయనకేమీ లేవు. పైగా ఆయన ఏం వ్యవసాయం అండి. హ్మ్. వ్యవసాయం అనేది అదొక కామెడీ వ్యవహారం. అలాంటి వాళ్ళు చెప్పడం. అవును ఏం సార్. చేస్తాడు ఈ వయసులో హ్మ్. పోయి ఆయన వ్యవసాయం? కాబట్టి ఇదంతా ఏందంటే ఆయన బయటికి చెప్పట్లేదు గానీ పైగా ఏమంటున్నాడు? జగన్ బాగా కోరుకుంటున్నాను. నాకు జగన్ హ్మ్. ఫ్యామిలీనే హ్మ్. ఇది పెట్టింది. 2 సార్లు జగన్ ఇచ్చాడు. భారతమ్మ నాకెంతో చేసింది. ఇవన్నీ అవును మాట్లాడుతున్నాడు సార్. క్లియర్‌గా. సో, అంటే దీని వెనక ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ హ్యాండ్ ఏమి లేదు. తెలుగుదేశం వాళ్ళు పెద్ద హ్యాపీగా ఉన్నట్టు కూడా అర్థం ఎక్కడ కనిపించలేదు. హ్మ్. ఈయన రాధాకృష్ణ కూడా విజయసాయిరెడ్డి సన్యాసం అని కూడా రాశాడు గాని, అందులో కూడా ఆయన ఏదో రాసుకుంటూ వచ్చాడు పని. అసలు తెలుగుదేశం క్యాంప్ హ్యాపీగా ఏమి లేదు దానివల్ల. అంటే అర్థమేమి విజయసాయిరెడ్డి వెళ్ళడం వల్ల జగన్‌కి పెద్ద నష్టం హ్మ్. అవుతుందని ఎవరో కూడా అనుకోవట్లేదు. ఈవెన్ విజయసాయిరెడ్డి కూడా నాలాంటి వాళ్ళు 1000 మంది పోయినా జగన్‌కి ఏమి నష్టం లేదన్నాడు. తర్వాత జగన్ బాగుండాలని అంటున్నాడు.
అంటే ఇప్పుడు ఎందుకు పోయాడు, అవును సార్. రెండోది ఇంకొకటి కూడా అన్నాడు, నేను హిందూ ధర్మాన్ని ఫాలో అవుతాను, వెంకటేశ్వర స్వామిని ఫాలో అవుతానని కూడా విజయసాయి రెడ్డి చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు ఫ్యామిలీతో వ్యక్తిగతంగా నాకేమీ లేదు, ఫ్యామిలీ గొడవలు కానీ ఏమీ లేవు, రాజకీయంగా మాత్రమే. అట్లాగే పవన్ కళ్యాణ్ నాకు చిరకాల స్నేహితుడు, ఇవన్నీ అవును సార్. చెప్తున్నాడు. అవును సార్. సో ఇప్పుడు ఏంటంటే కొంత టైం గడిచినాక కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అదేంటంటే ఇదంతా కూడా జగన్ స్కెచ్చేనే. ఓ. జగన్ స్కెచ్ ఎందుకు, ఇప్పుడు విజయసాయి రెడ్డికి రాజ్యసభ 2028 వరకు ఉంది. ఉమ్. ఆయన ఎందుకు రిజైన్ చేశాడు అంటే, ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక స్టేట్ లో ఉండే పొలిటీషియన్ సెంట్రల్లో ఉండే బీజేపీని తట్టుకొని నిలబడాలంటే బీజేపీకి ఏదో ఒకటి ఆఫర్ చేయగలగాలి. ఉమ్. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఏదన్నా ఆఫర్ చేయగలిగితేనే కేసీఆర్ని ఇచ్చేయగలుగుతారు. అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనానికి వీళ్ళు హెల్ప్ చేయగలగాలి. ఉమ్. ఆఫర్ చేయడానికి వీళ్ళ దగ్గర ఏదైనా ఉండాలి. ఉమ్. జగన్ దగ్గర ఏముంది, ఇన్ని రోజులు ఎందుకు జగన్ని దాదాపు 12 ఏళ్ల పాటు జగన్ బెయిల్ మీద ఉండడం సాధ్యమా? ఈ వ్యవస్థలో ఎవరైనా 10-12 ఏళ్ళు బెయిల్ మీద ఉండగలరా? అవును సార్, ఉండలేరు కదా. ఉండలేరు. ఉమ్. మరి ఎలా ఉండగలిగాడు అంటే మోడీ అండదండలు ఉన్నాయి. ఉమ్. జగన్ ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా మోడీ అండదండలు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీవ్రంగా జగన్ పట్ల వ్యతిరేకత ఉన్నారు. మొత్తం జగన్ అరాచకాల వల్ల చంద్రబాబు పార్టీ కానీ ఇటు పవన్ కళ్యాణ్ పార్టీ కానీ చాలా ఇబ్బందులు 5 ఏళ్లలో ఎదుర్కొన్నారు. ఉమ్. అలాంటి వాళ్ళకి ఎంత కసితో రగిలిపోతుంటారు. అవును సార్. సో అలాంటి కసి ఉన్నా కూడా ఇప్పటి వరకు జగన్ని టచ్ చేయట్లేదు. ఎక్కడ ఏదో సోషల్ మీడియా వాళ్ళని వీళ్ళని చేస్తున్నారు, జగన్ని టచ్ చేయట్లేదు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ అంటే ఇప్పటి వరకు విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేయలేదు, సజ్జల రామకృష్ణారెడ్డి చేయలేదు, రోజా జోలికి వెళ్ళలేదు, ఉమ్. కొడాలి నాని జోలికి వెళ్ళలేదు, వల్లభనేని వంశీ జోలికి వెళ్ళలేదు. ఇవన్నీ ఎందుకు చేయట్లేదు అంటే మోడీ అండదండలు ఇప్పటికి కూడా జగన్కు ఉన్నాయి. జగన్ ఈ 8 నెలల్లో జగన్ వ్యవహారం చూస్తే కూడా ఫస్ట్ లో ఏమో ఢిల్లీకి పోయి హడావిడి చేశాడు ఇండియన్ కూటమి వాళ్ళు. అవును సార్. అప్పుడు ఏమనుకున్నారు, ఇండియన్ కూటమి వైపు వెళ్తున్నారు, కానీ వెళ్ళలే. నేను చెప్పిన ఇది హడావిడి ఎందుకు చేస్తా అంటే టు ప్రెజరైజ్ బీజేపీ. ఉమ్. మీరు కానీ నన్ను పట్టించుకోకపోతే నాకు ఆల్టర్నేటివ్ లేదు, నేను అటు పోవాల్సి వస్తుంది అని ఒక ప్రెజర్ చేయడానికి తప్ప జగన్ కి ఇంటెన్షన్ ఏమీ లేదు. ఎందుకంటే బిల్లులకు అడగకపోయినా జగన్ నుంచి మద్దతు వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే జగన్ దగ్గర ఏముంది ఆఫర్ చేయడానికంటే రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 11 మంది ఉండేవాళ్ళు, వాళ్ళలో కొంతమంది పోయారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళని బీజేపీకి అప్పగించడానికి జగన్ ఒక ఆఫర్ ఇస్తున్నాడు. ఒకటి. రెండోది, గత ఎన్నికలప్పుడు జగన్ ఫండింగ్ అనేది చాలా రాష్ట్రాలకి బీజేపీకి చేశాడనేది కూడా ఇది ఉంది.